శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాతరం శరణం శరణం ప్రపర్ధే. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమ. అంబాత్రయ క్షేత్రంలో వెలిసినటువంటి త్రిమాతలు శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతల యొక్క అనుగ్రహం, ఆశీర్వాదం మీకు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆషాఢ గుప్త నవరాత్రులు రాబోతున్నాయి. 2026వ సంవత్సరం జూలై 14వ తారీఖు నాడు అమావాస్య. అమావాస్య గడిచిన తెల్లారి 15వ తారీఖు నుంచి ఆషాఢగుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. వారాహి నవరాత్రులు అక్కడి నుంచి ప్రారంభమై సరిగ్గా 24వ తారీఖు నాడు, జూలై 24వ తారీఖు నాడు పూర్ణాహుతితో అంబాత్రయ క్షేత్రం నందు ఆషాఢగుప్త నవరాత్రులు ముగియనున్నాయి. పోయిన సంవత్సరం మాదిరిగానే పంచముఖ వారాహి ప్రతిష్ఠిత దేవి యొక్క, వారాహి అమ్మవారి యొక్క అభిషేకములు, అర్చనలు, జపములు, తర్పణములు, హోమములు అన్నీ కూడా యథాతథముగా జరుగుతాయి. పోయిన సంవత్సరం మాదిరిగానే ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి పీఠంలో దీక్షను ధరించి 9 రోజులు ఈ గుప్త నవరాత్రులు అంబాత్రయ క్షేత్రమునందే ఉండి వారాహి మాత యొక్క అనుగ్రహాన్ని పొందుటకు అనుకూలమైనటువంటి వ్యవస్థను అన్నిటినీ పీఠం యొక్క కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనాను రావచ్చు. దీక్షను ధరించాలనుకుంటే 13వ తారీఖు, 14వ తారీఖు సౌలభ్యంగా ఉన్నది. ఆ 13, 14 తారీఖుల్లో ఎవరైనాను దీక్షను ధరించవచ్చు. 13వ తారీఖు నాడు సాయంత్రం, 14వ తారీఖు నాడు సాయంత్రం దీక్ష ప్రదానం చేస్తారు. దీక్షకు సంబంధించినటువంటి వస్తువులు కానీ, దుస్తువులు కానివ్వండి, మీరే తెచ్చుకోవచ్చు. వస్తువులు అనగా మాలలు, ఎర్రటి పగడం మాల, స్ఫటికమాల, గ్రీన్ కలర్ పచ్చల మాల, రుద్రాక్షమాల, వారాహిమాత లాకెట్ దానికి యాడ్ అయి ఉండాలి. కాబట్టి వారాహిమాత లాకెట్కు వెనకాల యంత్రం ఉండాలి, ముందల వారాహిమాత యొక్క ప్రతిమ ఉండాలి. అటువంటి లాకెట్, అది కూడా కాపర్లో ఉన్నది లేదా బ్రాస్లో ఉన్న లాకెట్ తెచ్చుకోండి, లేదా సిల్వర్లో ఉన్న లాకెట్ తెచ్చుకోండి. ఒకవేళ మీరు తెచ్చుకోలేమనుకుంటే పీఠంలో మీకు అందుబాటులో ఉంచుతారు. వచ్చి దానికి ఏదో మీకు అక్కడ ఉన్న వ్యవస్థను అనుసరించి చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. దీక్షను ధరించుకున్న తర్వాత మీకు ఒక మంత్రం ఇస్తారు. అనునిత్యం ఆ మంత్రమును మీకు వీలైనన్నాళ్ళు అక్కడ వీలైనన్నిసార్లు అక్కడ కూర్చొని జపం చేసుకొని ఆ భగవతి యొక్క కృపను పొందాలి. వారాహిమాత యొక్క దీక్షను ధరించిన వాళ్లకు శత్రువుల నుంచి భయం ఉండదు, నరదృష్టి నుంచి భయం ఉండదు, సర్వదా వాళ్ళు రక్షింపబడతారు. వారాహిమాత జగన్మాతకు సర్వసైన్యాధ్యక్షురాలు కాబట్టి మిమ్మల్ని కూడా ఆ తల్లి చల్లగా కాపాడగలదు. చాలామంది వారాహి దేవత అంటే ఉగ్రదేవత, తాంత్రిక దేవత అంటారు. ఈ జగత్తులో ఎవరు కూడా తాంత్రిక దేవతలు లేరు, ఉగ్రదేవతలు లేరు. మనం చేసేటటువంటి సాధనను బట్టి, మనం నమ్మిన నమ్మకం యొక్క సత్యాన్ని బట్టి వాళ్ళు తామసికంగా, రాజసికంగా, సాత్వికంగా మనకు వరాలు ఇస్తారు. అంబాత్రయ క్షేత్రంలో అంతయు వైదికమే, సాత్వికమే, శాస్త్రీయమే కాబట్టి మీకే భయము లేదు. ఇక్కడ మీరు దీక్షను ధరించుకొని మీ ఇంటికి కూడా వెళ్ళవచ్చు. అక్కడ కూడా మీ దీక్ష మీరు కొనసాగించుకోవచ్చు. చక్కగా వారాహి మాత ఫోటో ఒకటి పెట్టుకొని 9 రోజులు అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తు ద్రవ్య పదార్థాలను నివేదించి మీకు ఎంత వీలైతంత ఆ మంత్రమును జపం చేసుకొని ఆ జపశక్తిని, మంత్రశక్తిని భగవతి పాదాలకు అర్పణం చేస్తే ఆ తల్లిలో ఉండేటటువంటి చైతన్యం మిమ్మల్ని ఆవహిస్తుంది, మీ ఇల్లంతా ఆవహిస్తుంది, మిమ్మల్ని, మీ పిల్లల్ని చల్లగా కాపాడుతూ ఉంది. కాబట్టి ఇది ఎంతో శక్తివంతమైనటువంటి ఉపాసన, అనుష్ఠాన, పూజ పద్ధతి, దీక్షా పద్ధతి. పరమ పవిత్రమైనటువంటి వారాహిమాత దీక్ష ఎవ్వరైనాను ధరించవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి భేదం లేదు. అనగా లింగ భేదము కానీ, కులభేదము, ప్రాంత భేదము, మత భేదము, వర్గభేదము ఏమీ లేదు. అందరూ ధరించుకోవచ్చు. మంచి మనస్సు ఉండాలి, అమ్మ మీద నమ్మకం ఉండాలి. ఇంకొక ముఖ్యమైన గమనిక, సూచిక, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు రాకండి, వృద్ధులు రాకండి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు, అనగా ఇప్పుడు మొన్న ఒక అబ్బాయిని తీసుకొచ్చారు, కొంచెం ఆటిజం ప్రాబ్లం ఉంది. అటువంటి వాళ్ళని తీసుకురావద్దు దయచేసి. ఎందుకంటే ఒకవేళ వచ్చినా ఒక్కరోజు వచ్చి అమ్మను దర్శించుకొని పూజాదికాదులన్నీ చేసుకొని తిరిగి మీ ఇంటికి మీరు వెళ్ళండి. ఎందుకంటే పీఠంలో సరియైన వసతులు లేవు, మౌలిక వసతులు లేవు. వసతులు అంటే ఉన్నాయి, మౌలిక వసతులు లేవు. తద్వారా కొంత ఇబ్బంది జరగవచ్చు. కాబట్టి ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కూడా మనకు అందుబాటులో లేవు. కాబట్టి వచ్చి అట్లా దర్శించుకొని మీరు వెంటనే వెళ్ళడానికి సదుపాయం చేసుకొని రండి. అలాగే 9 రోజులు ఇక్కడ మా చంద్రశేఖర శివాచార్యుల వారు
వారి శిష్య బృంద సమేతంగా వచ్చి చాలా శ్రద్ధగా, నిష్టగా, భక్తిగా వారి యొక్క విద్వత్తుననుసరించి, వారి యొక్క వేద విద్వత్తుననుసరించి భగవంతుడు వారికిచ్చినటువంటి ప్రజ్ఞాశక్తితో వారు అమ్మవారికి పూజలు చేస్తారు కాబట్టి ఎవ్వరైనను రావచ్చు. దీక్షను ధరించుకోవచ్చు. ఒకవేళ దీక్ష ధరించలేకపోయినా సివిల్‌గానైనను 9 రోజులు ఇక్కడ అమ్మ యొక్క ప్రాంగణంలో మీరు ఉండవచ్చు. ఇక్కడ గాలిని ఆస్వాదించవచ్చు. ఇక్కడ ఉండేటటువంటి శక్తిని ఫీల్ అవ్వచ్చు మీరు. నేను 9 రోజులు అంబాత్రయ క్షేత్రంలో ఉన్నాను. ఉన్నందుకు గాను వారాహి మాతకు జరిగేటటువంటి సర్వ కైంకర్యముల యొక్క శక్తి నన్ను ఆవరించును. ఆ శక్తి నా పైకి వచ్చు. నాలో ఉండేటటువంటి నెగటివిటీ పోతుంది. ఆ దైవత్వం నన్ను ఆవరిస్తుంది. ఆ శక్తితో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వ్యాపారం చక్కగా చేసుకోగలను. నేను ఉద్యోగం చేసుకోగలను. ఎవరి దృష్టి ప్రభావం నా మీద పడదు అనే నమ్మకంతో మీరుండి పూర్ణావతి గడిచిన మరుసటి రోజు మీరు వెళ్ళిపోతే తప్పకుండా శుభం కలగలదు. ఒకవేళ మీరు ఇంకెక్కడ వేరే ప్రదేశంలో వేరే గురువులు కూడా మీకు మంత్రం ఇస్తారు, దీక్ష ఇస్తారు. అక్కడ కూడా చేసుకోవచ్చు. అభ్యంతరం ఏం లేదు. కానీ అనుకూలం ఉంది అంటే, సౌలభ్యం ఉంది అంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ వారాహిమాత దీక్షను ధరించండి. వారాహిమాత యొక్క శక్తి అపారము, అమేయము. ఆ తల్లి యొక్క కృపను పొందిన వాళ్లకు తిరుగుండదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, భూ సంబంధిత వ్యవహారాలు చేసేవాళ్ళు, భూ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో పాల్గొనేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు తప్పకుండా చేయాలి. అమ్మవారు భూజాత, వసుంధర, ధర, భూదేవి, సాక్షాత్ భూలక్ష్మి కాబట్టి భూమికి వారాహిమాతకు అవినాభావ సంబంధం ఉన్నది కాబట్టి వాళ్ళు తప్పకుండా ధరించవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వారాహిమాత దీక్ష ధరించుకొని అంబాత్రయ క్షేత్రంలో ఉన్న వాళ్లకు ఎటువంటి రిజర్వేషన్ ఉంటుంది, అనగా ఎటువంటి హక్కు ఉంటుంది. ఉదయ సంధ్య, సాయం సంధ్యల్లో మీరు హారతి అయిన మొదటి దర్శనం మీకే కలుగుతుంది. దీక్ష ధరించిన వాళ్లకు రోజు 9 రోజులు ఆ రుద్రశూలమును తాకేటటువంటి అదృష్టం మీకు కలుగుతుంది. అంతరాలయ మంటపునందు ప్రతిష్ఠింపజేసినటువంటి మహాకాళి స్వరూపమైనటువంటి దివ్య అఖండ జ్యోతిని దర్శించుకునే అదృష్టం మీకు రోజు కలుగుతుంది. రోజు మీరు ఆ పుణ్య పుష్కరిణి, ఆ కోనేటి జలాన్ని ప్రోక్షణ చేసుకునేటటువంటి అదృష్టం కలుగుతుంది. అలాగే దీక్ష ధరించిన వాళ్లకు అమ్మవారి యొక్క ఆలయంలో పడుకోవడానికి అవకాశం ఇస్తారు. 9 రోజులు ఆ తల్లి యొక్క పాదాల దగ్గర మీరు నిద్రపోతే ఎంత అదృష్టం అనుకోవచ్చు. ఎంత శక్తివంతమైనటువంటి దినముగా మనం భావించవచ్చు. కాబట్టి చక్కగా రావచ్చు. 9 రోజులు దీక్షను ధరించండి. అమ్మ సేవ చేసుకోండి. అమ్మ పూజల్లో పాల్గొని తనివి తీరా ఆ జగన్మాత యొక్క శక్తిని ఆస్వాదించండి. పూర్ణావతి గడిచిన తర్వాత మీకు పీఠం నుంచి వారాహిమాత ప్రసాదం, వారాహిమాత లాకెట్, అలాగే వారాహిమాత యొక్క మంత్ర అక్షితలు మీకు ప్రసాదంగా ఇస్తారు. దీక్ష ధరించిన వాళ్లకు మొదట వితరణగా ఇస్తారు. వారాహిమాత యొక్క పూర్ణావతి తర్వాత మొన్న మనము శ్యామల నవరాత్రులు చేసినప్పుడు శ్యామల కిట్ ఇచ్చాం. కుబేర కుంకుమ, శ్యామల లాకెట్ తదితర వస్తువులు ఇచ్చాం. ఈసారి కూడా వారాహిమాత లాకెట్టు, వారాహిమాత యొక్క మంత్రాక్షితలు, వారాహిమాత యొక్క ప్రసాదం, వారాహిమాత యొక్క కుంకుమ ఇవి ఒక సెట్టుగా, ఒక కిట్టుగా ఇస్తారు. ఎందుకోసం ఇవ్వబడుతుంది? ఈ 9 రోజులు చేసినటువంటి ఆ జగన్మాత సాక్షాత్ మహాశక్తి స్వరూపిణి అయినటువంటి వారాహిమాత యొక్క దివ్య చైతన్య శక్తిని వీటిలో ఆవాహన చేసి ప్రతిష్ఠ చేస్తారు. ఆ ప్రతిష్ఠింపజేసినటువంటి ఆ శక్తిని ఒక పదార్థ రూపంలో మీకు ఇస్తారు, ఒక వస్తువు రూపంలో ఇస్తారు. ఆ శక్తిని ఇందులో నిక్షిప్తం చేసి ఆ లాకెట్ ప్రసాదం రూపంలో మీకు ఇస్తే అమ్మవారి యొక్క కృప మీ ఇంటికి వస్తుంది. కాబట్టి పూర్ణావతి తర్వాత ఎవరైనా కూడా వారాహిమాత ప్రసాదం అంటే మీకు అక్కడ బయట కౌంటర్లో ఇస్తారు. ఆ వ్యవస్థను అనుసరించి ఏదో కొంత చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది బాగా గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మవారు మనకు కలిగించినంత దాంట్లోనే మనం వసతులు కానీ, భోజనాదులు కానీ మనం పెడుతున్నాము. అందుకు అడ్జస్ట్ అయ్యి, అందుకు సర్దుకొని ఓపికగా ఉన్నవాళ్ళు మాత్రమే రండి. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత అది ఇదని దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు. మాకు కలిగిన దాంట్లో ఏర్పాట్లు చేస్తున్నాము కాబట్టి మీరు కూడా ఒదగగలగాలి, మన్నగలగాలి. అటువంటి వాళ్ళు మాత్రమే పీఠానికి రావాలని చెబుతూ ప్రతి ఒక్కరు కూడా వారాహిమాత దీక్షను ధరించండి. అంబాత్రయ క్షేత్రంలో 2026వ సంవత్సరం అనగా ఈ సంవత్సరం జూలై అనగా ఈ నెల జూలై 15వ తారీఖు నుంచి ఆషాఢగుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్కడి నుంచి ఈ నెల 24వ తారీఖు నాడు
శుక్రవారం ఆ రోజు పూర్ణాహుతి. అక్కడితో వారాహి గుప్త నవరాత్రులు ముగియనున్నాయి. కాబట్టి ఎవరైనను కూడా అమ్మవారి సేవ చేసుకొని, అమ్మవారి దీక్షను ధరించుకొని పరమ పావనులై, జయులై, విజయులై, సర్వ శుభములతో, సకల సౌఖ్యములతో విరాజిల్లుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.